మహోన్నతంగా ఆయన భీష్మ పితామహుడు ఆయన యొక్క విశేషమైనటువంటి ఈ భీష్మ ఏకాదశి మహాపర్వదినంగా పరిగణించబడుతూ ఉన్నది. ఒక్కొక్క పర్వదినము ఒక్కొక్క మహానుభావుడికి ఒక్కొక్క విధంగా చెప్పేటట్టుగా మనకి శాస్త్ర పురాణ ఇతిహాసములన్నీ కూడా చెప్తూ ఉన్నారు. మాఘమాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి ఏకాదశి చాలా మహాపర్వదినం. ఇందులో ఈ ఏకాదశి పర్వదినంలో ఎవరైతే ఆ విష్ణువుని కీర్తిస్తూ విష్ణువుని అర్పిస్తూ ఆ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ఈ మనోగతమైనటువంటి ప్రతిదానికి కూడా ఈ జీవుడికి పరమాత్మకి అంబేద్కం చేసి మనకి ఏ మార్గం ప్రతిదానికి కూడా జీవుడే దేవుడుగా దేవుడే జీవుడుగా దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన యదేవ జ్ఞాన నిర్మాణ స్వామిన పూజయ అని చెప్తూ ఉంటారు. ఈ అజ్ఞానం అన్నటువంటి అంధకారాన్ని పోగొట్టడానికి జ్ఞాన జ్యోతిని వెలిగించడానికి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ఏమయ్యా ఓ పితామహ నీ ద్వారా వెల్లడి చెయ్యు అంటే అప్పుడు ఆయన చెప్పారు. ఆ భీష్మ పితామహుడు ద్వారా చెప్పబడేటటువంటి ఈ మహోన్నతమైన విష్ణు సహస్రం విశ్వమే విష్ణువుగా విష్ణువే విశ్వముగా. అందుకే మనకి ప్రారంభంలోనే విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యో భవత్ప్రభు, ఇక్కడ విశ్వమంతా నీవేమయా, ఈ విశ్వాన్నంతటినీ కూడా వ్యాపించి ఉండేవాడిని కూడా నీవే అని ఆ మహానుభావుడు చెప్పేటటువంటి ఈ విష్ణు సహస్రం ఈ దినం ఎవరు పారాయణ చేసినా ఈ విష్ణు సహస్రాన్ని చాలా విశేషం. అలాగనే మనం ప్రతి సంవత్సరము కూడా ఈ భక్తి బృందం 11 సార్లు అంటే ఇక్కడ ఏకాదశ అనేది ఒక సంఖ్య, ప్రతి సంఖ్యకు కూడా చాలా విశేషమున్నది. ఏకాదశి అనేసరికల్లా పరమాత్మ గుర్తొస్తాడు, శ్రీ మహావిష్ణువు గుర్తొస్తాడు. ఇక్కడ ఏకాదశి నాడు ఎంత ఉపవాసం ఉన్నా ఆయన అర్చించిన సంపూర్ణ ఫలితాన్ని పొందుతారయ్యా. అలాంటి మహాపర్వదినంలో భక్తులందరూ కూడా మన సత్య భక్తి బృందం అయితే అందరూ కూడా వచ్చేసి స్వామివారి సన్నిధిలో 11 సార్లు ఈ యొక్క విష్ణు సహస్రనామాన్ని సంపూర్ణం చేసుకున్నారు. అలాగే ఒకసారి మన గోత్రాన్ని కూడా ఒకసారి చెప్పుకొని స్వామివారికి యథాతథంగా ధూప దీప నైవేద్య తాంబూల నీరాజన నక్షత్రహార